నెల్లూరు స్టైల్ చేపల ఫ్రై అండి ఇవాళ నేను చేయబోయే రెసిపీ. మంచిగా వాష్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసేసుకొని కూడా ముక్కలకి బాగా పట్టాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, ఉప్పు కారం అనేది. అన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఒకసారి చూడండి, ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదండి. నేను చిల్లీ పౌడరే ఆ కలర్లో ఉందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 వేసుకొని సిమ్లో పెట్టుకొనే చేసుకోండి. క్రిస్పీగా ఉంటాయి. వేసుకున్న వెంటనే మిక్స్ చేయొద్దండి. ఒక 3 minutes అలాగే ఉంచేయండి మిక్స్ చేసుకోకుండా. నెక్స్ట్ టర్న్ చేసుకోండి. మంచిగా అయ్యాక పక్కన తీసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో చాలా బాగుంటుందండి. ధనియాల పౌడర్ లాస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫిష్ ఫ్రై అనేది. చాలా హెల్దీ కూడా అండి ఫిష్ అనేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అంతే అండి ఇవాళ రెసిపీ.